మనసు లోపల ఇంతలో చింతనే వింతలా కాలమే ఇలా కలిపి నిన్నిలా మౌనమే పలికిన మోగ మనసులా ఎందుకో ఇలా మనసు లోపల ఇంతలో చింతనే వింతలా. నీకు నిన్నే చెప్పాను సరిగ్గా నడవటం నేర్చుకోమని. నువ్వు పడిపోయిన ప్రతిసారి పట్టుకోవడానికి నేనేమైనా మీరేదో చెప్తూ ఆగిపోయారు, పూర్తి చేయండి. ఇంకోసారి నువ్వు నా రూమ్లోకి రావద్దు. ఏ నాకు పడిపోతారని భయమా? మీరు మరీ అంత వీక్ అనుకోలేదు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అమరేంద్ర ఇక్కడ. సర్లేండి, ఇప్పుడు మీ గురించి మీరు ఎలివేషన్ ఇచ్చుకోవడం ఎందుకు? నా గురించి తనేమనుకుంటోంది? నన్ను టీజ్ చేస్తుందా? గాలిపాట మనోహర్ గారు, సార్ వస్తున్నారు, రెడీగా ఉండండి. పిల్లలు ఎక్కడ? ఆ, వాళ్ళు పైన ఉన్నారండి. ఆ మాట పైనే చెప్పాలి కదా. బుజ్జమ్మా, అంజు, ఆనంద్, ఆకాష్ కిందకి రండి. ఇంకా భోజనం చేయకుండా పైన ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా నాలాగే అమ్ము వెళ్ళిపోయిందన్న బాధతో భోజనం మానేశారు అమర్. అదేం లేదు డాడ్, మేం హోంవర్క్ చేసుకుంటున్నాం. హోంవర్క్ అయ్యాక తిందాం అనుకున్నాం డాడ్. ఇందాక అమ్ముకి ఫోన్ చేసి మాట్లాడాను డాడ్. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్ము లేదన్న బాధలో వాళ్ళు భోజనం మానేశారని చెప్పావు కదా దొంగ మహందాలా. నాకేం తెలుసు వాళ్ళు ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని. సరే సరే కూర్చోండి, లేట్ అయింది కదా, భోజనం చేద్దాం. సరే డాడ్. రాథోడ్ సార్. నువ్వు కూడా కూర్చో. పర్వాలేదు సార్. ఆయన చెప్తున్నారు కదా, కూర్చోరా తోడు. అలాగే మిస్ అమ్మా. ఏమండి, మనోహరి భోజనం చేయలేదు. పైనే చెప్పావు కదా, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు? మనోహరి. అమర్ ఇట్స్ ఓకే, నాకు ఆకలిగా లేదు అమర్. అమ్ము లేదన్న బాధ నా మనసు మెలిపెడుతుంది. అన్నం తినాలని కూడా అనిపించట్లేదు. కావాలంటే మీ అందరికీ వడ్డిస్తాను. ఓకే మనోహరి, నిన్ను కంపెల్ చేయడం నాకు ఇష్టం లేదు. తిక్క కుదిరింది. ఒకరిని కంపెల్ చేయడం నాకు ఇష్టం ఉండదు కూడా. తను వడ్డిస్తానంటోందిగా, నువ్వు కూర్చో. నేనా? ఏ నువ్వు కూడా భోజనం మానేస్తున్నావా? అయ్యో లేదండి, అమ్మ పై చదువులకు వెళ్ళిందని నేను ఇంకా ఆనందంగా ఉన్నాను. మరి కూర్చో అమ్మా, ఇది సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైం మిస్ అమ్మా, కూర్చో.
అమ్ము అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, మనం ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. ఓరి దుర్మార్గులారా, అది వెళ్ళిపోయేటప్పుడు ప్రపంచం అంతా తలకిందులైపోయినట్టు బాధపడి ఇప్పుడు పార్టీ చేసుకుందాం అంటున్నారా? ఎందుకు మిమ్మల్ని నమ్మకూడదు. మనోహరి, వడ్డిస్తానన్నావు కదా, ఆ, ఏం చూస్తున్నావు? వడ్డించు. సరే అమర్, వడ్డిస్తాను. పిల్లలు మీరంతా కడుపు నిండా తినాలి. వాళ్ళకి చెప్పడం కాదు రాతోడ్, ముందు నువ్వు కడుపు నిండా తిను. హ్మ్? బాలేవాళ్ళు మిసమ్మా. నేనేమని పరాయివాడినా? మోహమాటం లేకుండా కడుపు నిండా తింటాను. వడ్డించండి మనోహర్ గారు. పైగా నాకు ఇష్టమైన కోడి కూర చేసినట్టున్నారు. ఈరోజు దుమ్ము దులిపేస్తాను. ఏంటి బాగీది, నువ్వు చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఇంకొకటి. కంగారు పడుకు మనోహరి, డిన్నర్ అయ్యేలోపు నేను సెట్ చేస్తాను కదా. హ్మ్. హ్మ్. మనోహర్ గారికి బాగా పిచ్చి కుదిరింది. ఆంటీ నాకు కొంచెం పప్పు వేయరా? ఎన్నిసార్లు అడుగుతావు నువ్వు? హ? పెట్టిన అన్నం వేసిన పప్పు అంతా కింద పడేస్తున్నావు. నీకు సరిగ్గా తినడం కూడా రాదా? స్టాప్ ఇట్ మనోహరి, చిన్నపిల్లని అలా కసురుతావేంటి? సెన్స్ లేదా? భుజమ్మ, నీకు నేను తినిపిస్తాను. నాకు గోరు ముద్దలు తినిపించాల్సిన అమర్ ఆ చిన్న పిల్లకి తినిపిస్తున్నాడు. ప్లాన్ అంతా రివర్స్ అయింది చల్లా. రివర్స్ ఏం అవ్వలేదు, వాళ్ళ అసలు ప్లాన్ అదే. నువ్వు నీ నెగటివ్ థాట్స్.